హరోం హర ఎందుకు ఈ మూవీని మనం చాలా స్పెషల్గా మాట్లాడుకోవాలో చూద్దాం. ఈ మధ్య కాలంలో ది బెస్ట్ ట్రైలర్ కట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం హరోం హర అనే చెప్పాలి. గన్ స్మిత్గా హీరో క్యారెక్టర్ని చూపించిన విధానం నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ థీమ్ సింపుల్, మనీ అండ్ రెస్పెక్ట్ చుట్టూ తిరుగుతుంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ ట్రైలర్లో చూస్తున్నప్పుడు నాకు మెయిన్లీ పుష్ప అలాగే కేజీఎఫ్ గుర్తొచ్చాయి. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే హీరో ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ప్రొఫెసర్ నుంచి గన్ స్మిత్గా ఎలా ఎదిగాడు అనేది మనం చూస్తే మెయిన్లీ ఇలాంటి థీమ్తోటే పుష్ప కేజీఎఫ్ కూడా వచ్చాయి. బట్ వర్కౌట్ అయితే సూపర్ ఉంటుందనే చెప్పాలి. సో ఇంకా ఈ విషయానికి వస్తే, హరోం హర విషయానికి వస్తే, గన్ స్మిత్గా ఎలా ఎదిగాడు అనే కథని సింపుల్గా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి చూడొచ్చు. ఒకటి బిఫోర్ చిరంజీవి స్టార్డమ్ అండ్ ఆఫ్టర్ చిరంజీవి స్టార్డమ్. ఎందుకు నేను స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే, చిరంజీవి స్టార్డమ్ ముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీని వజ్రాయుధం, అగ్నిపర్వతం. సో ఆ పోస్టర్స్ అయితే మనం క్లియర్గా ట్రైలర్ కట్లో చూడొచ్చు. అలాగే చిరంజీవి స్టార్డమ్ వచ్చిన తర్వాత హీరో గన్ స్మిత్గా మారాడు అంటే సింపుల్ ఏంటంటే, అప్పటి వరకు చిరంజీవి పెద్ద నోటెడ్ కాదు. ఖైదీ మూవీ వచ్చే వరకు, ఖైదీ మూవీ వచ్చిన తర్వాత చిరంజీవి స్టార్డమ్ వచ్చింది. సో గన్స్ పేర్లు చూస్తే అమితాబ్ బచ్చన్, చిరంజీవి, కృష్ణ ఇలా చెప్తారు కదా. సో చిరంజీవి పేరు వచ్చిందంటే ఖచ్చితంగా ఖైదీ తర్వాతే ఈ మూవీ గన్ స్మిత్గా మారాడనే చెప్పాలి. ఈ మూవీ గురించి టెక్నికల్ వైజ్ అయితే మనల్ని అస్సలు డిసప్పాయింట్ చేసే ఛాన్సే లేదని చెప్పాలి. మ్యూజిక్ భరద్వాజ్ అయితే సూపర్ ఇచ్చాడని చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్ కానీ సినిమాటోగ్రఫీ కానీ సూపర్ ఉన్నాయని చెప్పాలి. బట్ కొన్ని షార్ట్స్ మనం చూస్తున్నప్పుడు మన మైండ్లో ఖచ్చితంగా కింగ్ ఆఫ్ కోతా షార్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఆఫ్ లైట్, నైట్ సీన్స్, ఈ విషయమే అవి చూస్తున్నప్పుడు అయితే కింగ్ ఆఫ్ కోతా ఖచ్చితంగా వచ్చింది. విషయం ఏంటంటే, ఈ మూవీకి విఎఫ్ఎక్స్ అండ్ కలర్ సాచురేషన్ చేస్తుంది కింగ్ ఆఫ్ కోతా మూవీకి చేసిన టీమే చేస్తుందంట. అనుకున్నది అనుకున్నట్లయితే రైటింగ్ అండ్ డ్రామా బిల్డ్ చేయగలిగితే ఈ మూవీ సుధీర్ బాబు కెరియర్లో ది బెస్ట్ మూవీ అవుతుందని చెప్పడానికి సందేహమే లేదని చెప్పాలి. సునీల్కి మంచి రోల్ పడిందని చెప్పాలి చాలా రోజుల తర్వాత. అలాగే ఈ మూవీ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పాలి. అనవసరమైన సీన్స్ కొన్ని, అంటే లవ్ సీన్స్ ఇవి ఉంటాయి కదా, సోది, ఇవి తీసేసి నీట్గా అనుకున్న పాయింట్ మీద వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పాలి. డైలాగ్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పాలి. ఆయుధం గురించి చెప్పే డైలాగ్ కానీ, అటు సైడ్ ఒకడు ఉంటే ఇటు సైడ్ ఇంకొకటి ఉంటాడని చెప్పే డైలాగ్ అయితే టూ గుడ్గా ఉంది. ఈ ట్రైలర్ కట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్తో మాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.